హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శబరిమాత టైలర్. ఈరోజైతే ఈ వీడియోలో 2 బ్లౌజులు ఒకటేసారి కటింగ్ ఏ విధంగా చేయాలనేది మీకు చూపిస్తానండి. ఇవి మీటర్ లైనింగ్ అయితే ఇచ్చారండి కస్టమరు. 2 బ్లౌజెస్ అండి ఇవి. ఇవి నా వైపు క్లోజ్ ఉందండి. ఫోల్డింగ్ ఉన్న సైడ్ నా వైపు ఉంది. నాకు అపోజిట్లో ఓపెన్స్ ఉన్నాయండి. చూడండి, ఇవి 2 లైనింగ్స్ ఇట్లా పరుచుకొని సాఫ్ట్గా ఎక్కడ ముడత లేకుండా సాఫ్ట్గా అనుకోవాలండి. చూడండి, విధంగా సాఫ్ట్గా అనుకున్న తర్వాత కింద నేనైతే ఇక్కడ లైన్ డ్రా చేస్తున్నాను. కింద క్లాత్ కొంచెం క్రాస్గా ఉంది, అందుకే కోసమని నేను లైన్ అయితే డ్రా చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది మనం కటింగ్లో తీసేసుకోవచ్చండి. ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇది మెజర్మెంట్ బ్లౌజ్ అండి. ఇది బ్లౌజ్ మెజర్మెంట్ నడుము 31 ఇంచులు అయితే ఉంది ఫ్రెండ్స్. నడుము ఇది ఆది బ్లౌజ్ నడుము. అయితే నేను ఈ బ్లౌజ్ని పట్టే ఇప్పుడు మెజర్మెంట్ మార్కింగ్ అయితే పెడుతున్నాను. ఇది బ్యాక్ సైడ్ నడుము దగ్గర 2 సైడ్స్ ఈక్వల్గా పట్టుకొని ఖర్చు దగ్గర పట్టుకొని ఫోల్డింగ్ నా వైపు నుంచి ఉన్న సైడ్ నుంచి అయితే నేను మార్కింగ్ పెట్టాను. మెయిన్ మెజర్ ఎక్కడికి వచ్చిందో అక్కడ దాకా పెట్టి 1 ఇంచ్ డాట్స్ కోసం పెట్టాను. ఇంకో 2 ఇంచులు ఖర్చు కోసం పెట్టాను ఫ్రెండ్స్. ఇది షోల్డర్ హైట్ నుండి బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ హైట్ అండి. చూడండి, మీకు ఇక్కడ అర్థం కావడానికని 2 సార్లు చూపిస్తున్నాను. బ్యాక్ పార్ట్లో షోల్డర్ హైట్ నుండి మెయిన్ డాట్ హైట్ స్ట్రేట్గా పట్టుకొని నేను బ్లౌజ్ హైట్ అయితే తీసానండి. హైట్ దగ్గర మార్కింగ్ పెట్టాను కదా, ఆ మార్కింగ్ని స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకున్నాను. దాంట్లోంచి ఒక 2 ఇంచులు గల్ల కోసమని మార్కింగ్ అయితే పెట్టాను ఫ్రెండ్స్. 2 ఇంచులు గల్లకు పెట్టి షోల్డర్ మార్కింగ్ పెడుతున్నాను. ఆది బ్లౌజు ఎంత షోల్డర్ ఉందో అంత అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ గల్లా సైడు కుట్టుమందం క్లాత్ ఎక్స్ట్రా తీసుకున్నాను. షోల్డర్ సైడు కుట్టుమందం తీసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఇది చంకదింపు తీసాను. చంకదింపు అయితే ఇప్పుడు నేను 6 ఇంచులు పెడుతున్నాను. చంకదింపు తీసి 6 ఇంచులు ఇలా డబ్బా షేప్ కొట్టి నడుము వరకు స్ట్రేట్ లైన్ అయితే పెట్టాను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మీకు చంక లైను క్రాస్గా పోకూడదంటే ఇట్లా పైన మనం ఎంత అయితే వచ్చింది 5.5 వచ్చింది. అదే టేప్ తోటి కింద చంక డబ్బా షేప్ దగ్గర కూడా అంతే గల్ల నుంచి చంక వరకు పెట్టుకొని 5.5 ఇంచులు పెట్టుకొని డబ్బా షేప్ అయితే చంక మెజర్ అయితే కొట్టుకోవచ్చు. లేదు స్ట్రేట్గా పెడతామనుకుంటే కూడా పెట్టుకోవచ్చండి. ఇప్పుడు చంక రౌండ్ అనేది లోపల నేను 1.5 ఇంచులు తీసాను ఫ్రెండ్స్. తీసి రౌండ్ చేశాను. ఇది బ్యాక్ నెక్ బ్లౌజ్ది ఆది బ్లౌజ్ ఎంతైతే ఉందో బ్యాక్ నెక్ అంతే పెడుతున్నాను ఫ్రెండ్స్. పెట్టి కింద 2 ఇంచుల మార్కింగ్ పెట్టి దాన్ని నేను డబ్బా షేప్ అయితే తీసాను. డబ్బా షేప్ తీసి కింద 1/2 ఇంచు రౌండ్ తీసాను. తీసిన తర్వాత ఇట్లా కొలుచుకుతున్నానండి. ఇక్కడ నేను గల్ల మార్కింగు నడుము నుంచి మిడిల్ పార్ట్ నడుము నుండి అయితే పట్టి కొలిచాను. కింద 1/2 ఇంచు ఖర్చు మందం తీసుకున్నాను. పైన 1/2 ఇంచు ఖర్చుకు తీసుకున్నాను ఫ్రెండ్స్. తీసుకున్న తర్వాతనే గల్ల మార్కింగ్ పెట్టి డబ్బా షేప్ కొట్టి రౌండ్ తీసాను. తర్వాత అది కొలిచి చూసానండి. ఇంతేనండి. ఇప్పుడు నేను పెట్టిన నెక్ మార్కింగ్ అయితే ఆది బ్లౌజుకు సరిగ్గా సరిపోయింది. నేను దాన్ని ఏం అడ్జస్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మనం మార్కింగ్ పెట్టిన దాని నుంచి అయితే బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ తీయవచ్చు. ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టామో అదే విధంగా బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది చేస్తున్నాను. చూడండి, ఇక్కడ 2 బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నా వైపు ఓపెన్స్ వేసుకుంటున్నానండి. ఇప్పటి వరకు నా వైపు క్లోజ్ ఉండే ఫోల్డింగ్లో ఉన్న క్లాత్ నా వైపు ఉండే, ఇప్పుడు ఓపెన్స్ వచ్చాయి. అయితే బ్యాక్ పార్ట్ మనకు క్రాస్లో పరుచుకోవాలి కదా. నేను ఇట్లా ఇటు అటు అని ఏం లేదండి. ఎట్ సైడ్ ఎక్కువ క్రాస్ ఎక్కువ ఉంటే అటు సైడ్ పరుస్తాను. ఇటు నాకు ఇప్పుడైతే కొంచెం క్రాస్ ఎక్కువ అనిపిస్తుంది. ఇటైతే వేసాను. వేసి బ్యాక్ పార్ట్ను వేసి కింద 2 ఇంచులు క్లాత్ అయితే ఫోల్డింగ్ చేసి మిగతా అంతా బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ అయితే పెడుతున్నాను. మార్కింగ్ అయితే ఇట్లా పెట్టుకోవాలండి. మనకి ఇక్కడ ఫ్రంట్ నెక్ చిన్నగా ఉంటుంది కదా, నేను కొంచెం ఇట్లా పైకని పెట్టి మార్కింగ్ పెడతాను. ఇక్కడ మనకు ఫ్రంట్ పార్ట్లో చంకలోతు ఒక 1/2 ఇంచు తీసుకోవాలండి. 1/2 ఇంచు చంకలో తీసాను. ఫ్రంట్ నెక్ అయితే నేను అందాజతోనైతే కొంచెం పైకైతే
మార్కింగ్ పెట్టాను. ఇప్పుడు మనము ఆది బ్లౌజ్ పట్టి ఫ్రంట్ నెక్ అనేది కొలుచుకుందాం ఫ్రెండ్స్. ఈ ఫ్రంట్ నెక్ మనకు ఆది బ్లౌజ్ ఉక్కు పట్టి సైడ్ పట్టి అయితే నేను ఫ్రంట్ నెక్ కొలుస్తున్నాను. చూడండి ఇక్కడ కొంచెం చిన్నగా అయింది గల్ల మార్కింగు. నేను దీన్ని మళ్ళీ గల్ల దింపు దించుకుంటున్నాను. మనము ఆది బ్లౌజ్‌కి ఎంత అయితుందో అంతే రావాలి కదా! ఈ విధంగా మార్కింగ్ పెట్టి రౌండ్ చేస్తున్నాను. గల్ల దింపు మళ్ళీ కొంచెం అయితే దించానండి. ఇప్పుడు దించిన తర్వాత ఇంకొకసారి కొలుచుకుంటున్నాను. ఈ విధంగా మనం కిందికి పైకి అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇప్పటికైతే సరిగ్గా సరిపోయింది. ఇప్పుడు మనము ఉక్కు పట్టి కజపట్టి పొడవు అయితే మార్కింగ్ అండి. ఈ పట్టి పొడవు ఎట్లా అంటే ఆది బ్లౌజ్‌కి ఎంతైతే ఉందో పట్టి ఉక్కు పట్టి పొడవు దానికంటే ఒక 1 ఇంచ్ క్లాత్ ఎక్కువ తీసుకొని మనం మార్కింగ్ అయితే పెట్టుకోవాలండి. షేప్ బెల్ట్ మార్కింగ్ వస్తది అక్కడ. ఇప్పుడు నేను పెట్టేది ఫ్రంట్ పార్ట్‌లో మెయిన్ డాట్ అండి. షోల్డర్ నుండి స్ట్రెయిట్‌గా పట్టుకొని షోల్డర్‌కి ఖర్చు మందం క్లాత్ పెట్టుకొని కింద మెయిన్ డాట్‌కి మార్కింగ్ పెట్టుకొని షే షేప్ బెల్ట్ నుండి మెయిన్ డాట్ వరకి, మెయిన్ డాట్ నుంచి నడుము వరకి ఆ లైన్ అనేది మనం కలుపుకోవాలి. నడుము దగ్గర ఒక 1/2 ఇంచ్ లోపలికి వచ్చేటట్టు మార్కింగ్ అయితే పెట్టుకోవాలండి. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుందండి. ఇక్కడ చంక దగ్గర కూడా 1.5 ఇంచులు తీసుకొని రౌండ్ మనం మార్కింగు కొద్దిగా రౌండ్ కలుపుకోవాలి. ఈ విధంగా రౌండ్ కలపడం వల్ల కూడా చంక దగ్గర ఏ విధమైన ముడతలు రావండి. నేనైతే ఎక్కడ కర్వ్ స్కేల్ వాడను. మీరు ఒక్కసారి ఈ మెథడ్‌లో ఈ కటింగ్ ట్రై చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మీరు కూడా సక్సెస్ అవుతారు. ఈజీగా నేర్చుకునే విధంగా అయితే మన కటింగ్ ఉంటుంది. ఒక్కసారి విధంగా ట్రై చేయండి. ఒకవేళ మీకు ఏదైనా అనుమానం అనిపిస్తే మామూలు బ్లౌజ్ పీసులు మన ఇంట్లో ఉంటాయి కదా రఫ్‌గా వాడేటి, వాటిపైన ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. కొత్త వారైనా ఈజీగా ఈ వీడియో చూసుకొని కుట్టుకునే విధంగా ఉంటుంది స్టిచ్చింగ్ అనేది, కటింగ్ అనేది ఏదైనా. ఇప్పుడు ఇక్కడ హ్యాండ్స్ అండి కటింగు. హ్యాండ్ అనేది ఇప్పుడు ఇంతకుముందు మనకు డబుల్ ఫోల్డింగ్ మీద ఉన్నాయి కదా లైనింగు. దాన్ని ఇంకొక ఫోల్డింగ్ కూడా వేసుకున్నాను. వేసుకొని అయితే బ్లౌజ్‌కి ఇక్కడ మిషన్ కుట్టుకే పెడుతున్నానండి. హెమ్మింగ్ హుక్ పెట్టట్లేదు. కింద నేను లైన్ డ్రా చేసి క్రాస్‌గా వచ్చిన క్లాత్ అయితే తీసివేశాను కదా! ఇప్పుడు ఇక్కడ మనకు ఎంతైతే చేతి పొడవు ఉందో అంతే పొడవు కలిపి నేను ఖర్చు మందం క్లాత్‌తో కలిపి మార్కింగ్‌లు పెడుతున్నానండి ఎక్కడైనా. ఖర్చుకు నేను వేరే మార్కింగ్ పెట్టి మీకేం చూయించట్లేదు. తర్వాత ఈ పెట్టిన మార్కింగ్ నుంచి మనం కటింగ్ అయితే చేసుకున్నాము. షోల్డర్ నుంచి చంక వరకు మార్కింగ్ పెట్టుకొని కటింగ్ చేసుకున్నాము. కటింగ్ చేసిన తర్వాత హ్యాండ్స్ విప్ప తీసుకున్నాం కదండీ! ఇక్కడ చంక లోతు షోల్డర్ నుండి 1 ఇంచు మార్కింగ్ పెట్టుకొని చంక దింపు నుండి 1.5 ఇంచులు చంక చివర నుంచి 1.5 ఇంచులు మార్కింగ్ పెట్టుకొని ఈ 2 మార్కింగ్ల మధ్య చంక లోతు అనేది తీయాలండి. ఈ చంక లోతు 2 మార్కింగ్ల మధ్యలో 30 ఇంచ్ వచ్చేలాగా పట్టుకొని మార్కింగ్ పెట్టి చంక లోతు తీయాలి. కొత్త వారి వరకైనా ఈ విధంగా మార్కింగ్ పెట్టడం రాకపోతే టేపు పట్టుకొని పెట్టండి ఫ్రెండ్స్. పెట్టిన తర్వాత ఈ విధంగా ఇంటూ మార్కులు అనేవి పెట్టుకోండి. ఈ ఇంటూ మార్కులు ఎందుకంటే కొత్త వారికి ఈజీగా అర్థం కావడానికని ఈ విధంగా నేను వాడే మెథడ్ అండి. నేను మొదట్లో నేర్చుకున్నానంటే అప్పటికి ఇప్పటికి నేను ఇదే పద్ధతి ఇట్లనే అలవాటండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇవి ఇంటూ మార్క్ ఎందుకంటే హ్యాండ్స్ అనేవి రివర్స్ కాకుండా ఒక్కొక్కసారి 2 హ్యాండ్స్ వన్ సైడ్‌కి అటాచ్ అయితాయి కదా! ఈ ఇంటూ మార్క్ మెథడ్‌లో మీరు ఫాలో అయితే ఏ చేతు ఎటు రావాలో అటే వస్తది. కరెక్ట్‌గా వస్తదండి. ఇక్కడ రాంగ్ అయ్యే ఛాన్సే ఉండదు. ఈజీగా బిగినర్స్ అయినా కొత్తవారైనా ఈజీగా కుట్టుకునే విధంగా ఉంటది. ఇప్పుడు ఇక్కడ షేప్ బెల్టులండి. ఉన్న క్లాత్‌ని కూడా మళ్ళీ షేప్ బెల్టుల కోసమని డబుల్ ఫోల్డ్ మీద పరిచాను. ఇప్పుడు మనకి ఒకటే కటింగ్‌లో 4 బెల్టులనేవి వెళ్తాయండి. ఇప్పుడు 2 బ్లౌజుకు కలిపి 8 షేప్ బెల్టులు ఇప్పుడు ఈ కటింగ్‌లో తీస్తున్నాను. ఇది ఆది బ్లౌజ్‌కి ఎంత అవుతుందో షేప్ బెల్ట్ మార్కింగ్ కింద పైన ఖర్చుతో పట్టుకొని మార్కింగ్ అయితే పెట్టాను. షేప్ బెల్ట్ పొడవు కూడా బ్లౌజ్‌కి ఎంత అవుతుందో అంత తీసుకున్నానండి. ఈ షేప్ బెల్ట్‌కి ఇక్కడ మధ్యలో కొంచెం ఇట్లా డౌన్‌లో రావాలి. ఒక 1/2 ఇంచ్ కంటే ఎక్కువ 30 ఇంచ్ వరకు డౌన్‌లో వచ్చి ఇక్కడ అక్కడ ఎగుడుగా ఉండాలండి. ఈ విధంగా షేప్ బెల్ట్ కరెక్ట్‌గా కటింగ్ చేసుకుంటే షేప్ అనేది పర్ఫెక్ట్‌గా కూర్చుంటుందండి. ఈ షేప్ బెల్ట్‌ను ఏదానికది 4 పీసులుగా కటింగ్ అయితే చేసుకోవాలండి. ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ కటింగ్ అయింది, ఫ్రంట్ పార్ట్ అయింది, హ్యాండ్స్ అయినాయి, షేప్ బెల్టులు అయినాయండి.
మిగతా ముక్కలతోని మనకు వీప్ పట్టి, గల్ల ముక్కలు, ఉక్కు పట్టి, కాజా పట్టి ఇవి తీసుకోవచ్చు. చంకకైతే అతుకులు పడితే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడైతే నేను జాయింట్లు అయితే వేస్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.